అవుతుందని ముందే తెలుసు. ఇవాళటికి 13 రోజులైంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో అతిపెద్ద ప్రమాదం జరిగి 13 రోజులు అవుతుంది. స్టార్టింగ్లో ఒక 5-6 రోజులు తెగ హడావుడి చేసి అక్కడ ఒక కామెడీ షో చేసిన మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇప్పుడు మొత్తం కూడా సైలెంట్ అయిపోయింది. ఇగో వాళ్ళని తీసుకొస్తున్నాం, అదిగో వాళ్ళని తీసుకొస్తున్నాం, ఇదిగో వాళ్ళ ఫోన్లు రింగ్ అయినాయి, మేము చెవులు పెట్టి వింటున్నామని చెప్పిన వాళ్ళు, నీళ్ళలో వాటర్ కలిసింది ప్రమాదం జరిగిందని చెప్పిన వాళ్ళు, ఇంకా ముఖ్యమంత్రి పోయి ఏం మాట్లాడిండో అందరికీ తెలిసిన విషయమే. అలాంటిది అసలు విషయం ఏంటంటే ఒక భయంకరమైన కుట్రనే చెప్పాలా, లేకపోతే వీళ్ళకు ఏం తొందర వచ్చిందని చెప్పేసి ఈ టన్నెల్ పనులు మొదలుపెట్టిరనే విషయాన్ని ఒక్కసారి, ఎందుకంటే గత ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే అనే మాటని పదే పదే వల్ల వేస్తున్న వాళ్ళకి చెప్పే అంశం ఏంటంటే, ఈరోజు ఆంగ్ల దినపత్రికల్లో వచ్చిన వార్త హైలైట్గా నిలిచింది. అసలు దీని వెనుక ఏముంది, కూలుతుందనేసి, అంటే ఫాల్ట్ జోన్ ఉంది ఆ 13 కిలోమీటర్లు, అంటే 13.88 లేదంటే 13 జస్ట్ నియర్ బై 14 కిలోమీటర్ల దగ్గర ఫాల్ట్ జోన్ ఉందని చెప్పినప్పటికీ కూడా, అంటే నివేదిక వీళ్ళకు 2020లోనే ఇచ్చిరట. ఏది, ఈ జయప్రకాష్ కంపెనీకి అంబర్గ్ అనే ఒక సంస్థ. అక్కడ ఫాల్ట్ జోన్ ఉంది, అక్కడ మొత్తం కూడా రాక్స్ కూడా వీక్ అయి ఉన్నాయి. సో ఏమైందంటే రాళ్ళ మధ్యలో ఆ గ్యాప్లు ఉండడం వల్ల కావచ్చు, ఏదైనా వచ్చు, దానివల్ల కూడా వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇట్లాంటివన్నీ కూడా ముందే హెచ్చరించిందట ఈ జయప్రకాష్కి చెందిన కంపెనీకి సంబంధించి. 2005లో కదా నోయిడాకు చెందిన ఏదైతే ఈ జేపీ కంపెనీ ఉందో దానికి కదా అప్పచెప్పింది. వీళ్ళు తీసుకెళ్ళేంది ఆ మిషనరీ దానికోసం రాబిన్స్ కంపెనీకి అప్పచెప్పారు. అయితే వాళ్ళకు తెలిసినప్పుడు కూడా ఎందుకు అసలు మరి ఇంత తొందరపడి, అంటే 2014 నుంచి 2023 వరకు అనుకుందాం, ఏది తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. 12 కిలోమీటర్లు మేము తవ్వినాము, తర్వాత దానికి ఏం ఎదురీతలు వస్తున్నాయి, ఎంత మెయింటెనెన్స్ వస్తుంది, ఎంత కష్టం అవుతుంది అనే విషయాన్ని ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నారు. కానీ నివేదిక ఇచ్చిన విషయాన్ని ఈరోజు సీక్రెట్గా దాచిపెట్టి, అంటే ఆ సంస్థ అయినా కూడా ఎందుకు వీళ్ళకి చెప్పలేదు, ఆ 20 ఏండ్ల మిషన్ లోపల ఇరికించి అసలు ఆ టన్నల్ స్వరూపం ఏంది, ఏముంది, ఎందుకు ఆగింది, పనులు ఎందుకు స్లో అయినాయి అనేది వీళ్ళు స్టడీ చేయకుండా ఏదో మేము చేసి చూపించాము చెయ్యాలన్న ఒక తొందరనే కనిపిస్తుందా, లేదు ఈ ప్రాజెక్టు మొదలుపెట్టి కమిషన్ల కోసం అనుకోవాలా. మెయిన్ పాయింట్స్ నేను మీ ముందుకు చూపిస్తాను. ఎందుకు ఇవాళ 8 మంది ప్రాణాలు గాల్లో, అంటే ఇవాళ దీంట్లో ఏంది, ఫాల్ట్ జోన్కి సంబంధించి వాళ్ళు ముందే చెప్పారట. ఎవరిది, అంబర్టెక్ ఏజీ అనే సంస్థ ఒక నివేదిక ఇచ్చింది వీళ్ళకి. ఎప్పుడు 2020లో టన్నలింగ్ సర్వే చేసిన ఆ నివేదిక, అంటే ఆ నివేదిక ప్రకారం ఏంటంటే సొరంగం నుండి ఎంట్రన్స్ నుండి 13.88 కిలోమీటర్, అంటే ఆల్మోస్ట్ ఎంత, 13 కిలోమీటర్ల 882 మీటర్లు, క్లోజ్ టు 14 కిలోమీటర్స్. అక్కడి నుంచి ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి, 13 కిలోమీటర్ల 880 మీటర్ల నుంచి 13 కిలోమీటర్ల 914 మీటర్ల మధ్యలోనే ఈ ఫాల్ట్ జోన్ ఉందని చెప్పారు వాళ్ళు. ఫాల్ట్ జోన్ వీళ్ళొక నివేదిక ఎప్పుడు ఇచ్చిర్రు అనంటే 2020లోనే నివేదిక ఇచ్చిర్రు. మరి 2020లో నివేదిక ఇస్తే ఎందుకు ఈ జయప్రకాష్ అనే సంస్థ దీన్ని ఎందుకు గోప్యంగా ఉంచింది? ఈరోజు అలాంటి వివరాలు వెల్లడించడానికి కూడా సుముఖంగా లేదు. ఇంత పెద్ద ప్రమాదం జరిగి కూపీలు లాగితే ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది. దేనికోసం దాచిపెట్టిరు? పదే పదే ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పూర్తి చేసి ఉండాల్సింది అని మాట్లాడుతున్న వాళ్ళు అసలు ఎందుకు కాస్త జాప్యం జరిగింది అనే విషయాన్ని ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోయింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా కూడా? ఆ రోజు 2005 నుంచి అది 10లోనే, అంటే 2005లో మొదలైంది కదా, 2005లో అంటే ఇది స్టార్ట్, దీని రూపకల్పన చేసిరా 2007లో వర్క్ స్టార్ట్ చేసింది. సో 2009లో
మునిగిపోయింది వరదలు వచ్చి మునిగిపోయింది. సో వీళ్ళ లెక్క ప్రకారం ఏంటి 2005లో అనుకున్నారు, 2010లో ఇది పూర్తి కావాలి. సో యాక్చువల్గా ఇక్కడి నుంచి మాట్లాడితే 2005లో అనుకున్నారు, 2007లో మిషన్ తెచ్చిరు, పనులు ప్రారంభించారు, 2009లో విపరీతమైన వర్షాలు వచ్చి వరదలు వచ్చిన నేపథ్యంలో సొరంగం మునిగింది. మరి 2010లోనే పూర్తి కావాల్సిన ప్రాజెక్టు 2000 తర్వాత నుంచి మళ్ళీ 2014 వరకు ఎక్కడుంది? స్టేట్లో సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. 2005లో నుంచి స్టార్ట్ అయిన ప్రాజెక్టు 2014లో వరకు ఎందుకు పూర్తి చేయలేదన్న అంశాన్ని ఇప్పుడు ఎందుకు క్లారిటీగా చెప్పలేకపోతారు? ఆ విషయాన్ని ఎందుకు దాటవేసే కార్యక్రమం చేస్తున్నారు? దేనికి దాటవేస్తున్నారు? కారణం ఏంటి? ఒకవేళ బడ్జెట్ లేదా, ఒకవేళ ముఖ్యమంత్రులు మారినంత మాత్రాన ప్రాజెక్టు పనులు ఎందుకు కాలేదనే విషయాన్ని ఇవాళ ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పాలి, లేదంటే ఈరోజున్న అటవీ శాఖ మంత్రి చెప్పాలి, మరి ఈరోజున్న ముఖ్యమంత్రి కూడా చెప్పాలి కదా. దాన్ని తీసుకెళ్లి ప్రమాదాన్ని బీఆర్ఎస్ ఖాతాలో వేస్తారు. కానీ 2014 వరకు ప్రత్యేక తెలంగాణ వచ్చేంత వరకు అటు సెంట్రల్లో ఇటు స్టేట్లో ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి ఎందుకు శరవేగంగా పనులు పూర్తి చేసి ఈ ప్రాజెక్ట్ని ఎందుకు పూర్తి చేయలేదు? 2005 నుంచి 2014 వరకు ఎందుకు పూర్తి చేయలేదన్న అంశాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పాలా? అది చెప్పకుండా తప్పును తీసుకెళ్ళి మాత్రము బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వేయాలనుకున్నారు. ఎస్, దాని తర్వాత అప్పుడు ఎంత దాదాపుగా 22 కిలోమీటర్లు ఏదో వాళ్ళు ఇది చేసి 22 కిలోమీటర్స్ ఆ రోజు. దాని తర్వాత బీఆర్ఎస్ ఆనాడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ 12 కిలోమీటర్లు సొరంగాన్ని తవ్వడం జరిగింది. ఎక్కడి వరకు వెళ్ళింది కరెక్ట్గా? అది ఈ క్లియర్గా వినండి, ఇక్కడే ఉంది. ఎందుకు దీనికి వ్యతిరేక ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయన్న దానికి ఆ రోజు వాళ్ళు అంబర్టెక్ ఏజీ అనే సంస్థ వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారమే, ఎవరైతే ఈ అంబర్టెక్ ఏజీ అనే సంస్థ 303+ అనే ఏదైతే సంస్థ ఉందో వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారమే కరెక్ట్గా వీళ్ళు ఎక్కడి వరకు వెళ్ళిండ్రయ్యా అంటే కరెక్ట్గా ఇది చూడండి, 13 కిలోమీటర్ల 882 మీటర్ల నుంచి వాళ్ళు ఇచ్చిన దాంట్లో 13 కిలోమీటర్ల 904 మీటర్ల దగ్గరనే ఈ ఫాల్ట్ జోన్ ఉందన్నారు. కరెక్ట్గా వీళ్ళు వెళ్ళింది ఎక్కడ? వీళ్ళు స్టార్ట్ చేసిన దగ్గర కరెక్ట్గా ఇక్కడ వరకు చేరుకోగలిగారు. ఇంచుమించుగా వాళ్ళు ఆల్మోస్ట్ ఈ 12 కిలోమీటర్ల దగ్గర వీళ్ళు స్టార్ట్ చేసినాక పెద్దగా ఎన్ని మీటర్లు ఏం దొమ్మలేదు. ఇంచుమించు వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొరికినప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చి ఆగిండ్రు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎక్కడి వరకు వచ్చి ఆగింది? ఇంచుమించు ఇక్కడికి వచ్చినాక ఇక్కడికి వస్తుంటేనే ఆ ప్రతికూల పరిస్థితులన్నీ కూడా, ఎందుకంటే షేర్ జోన్ ఉంది, సాయిల్ మెత్తబడింది మొత్తం, ఎందుకంటే నీటి ఊట ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళకు చాలా కష్టతరమైంది. అప్పటికి మిషన్ బేరింగ్ పాడవడం, అది దాని తర్వాత మళ్ళీ ఆర్డర్ పెట్టడం, అదొక 35 కోట్లు అవ్వడం, దాని తర్వాత దాన్ని తీసుకురావడం. ఈ నేపథ్యంలో వాళ్ళు 12 కిలోమీటర్లు సేఫ్గా దాన్ని తొలుచుకుంటూ వెళ్ళగలిగారు, తొమ్ముకుంటూ. కానీ ఏదైతే ఈ అంబర్టెక్ అనే సంస్థ ఇచ్చింది కదా, 13 కిలోమీటర్ల 88 మీటర్లు మరియు 13 కిలోమీటర్ల ఈ 914 మీటర్ల దగ్గరనే ఈ ఫాల్ట్ జోన్ ఉంది, ప్రమాదకరమైన పరిస్థితులు ఇక్కడే ఉన్నాయి అని చెప్పేసి టన్నెల్ అక్కడ కూలే అవకాశం ఉందని వాళ్ళు ముందే హెచ్చరించారు. వాళ్ళు జయప్రకాష్ సంస్థకు నివేదిక ఇచ్చిండ్రు. సో ఈ నివేదిక గురించి వీళ్ళకు తెలిసినా తెలియకపోయినా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుంటే అక్కడికి వాళ్ళకి ఇబ్బందితరం అయ్యేసి అక్కడికి ఆగిండ్రు. మరి కనీసం మొన్న ప్రభుత్వంలో వీళ్ళు పనులు మొదలు పెడతప్పుడు దాంట్లోకి సొరంగంలోకి వెళ్ళాలని అన్ని ప్రిపరేషన్ చేసుకున్నప్పుడు కనీసం ఈ జయప్రకాష్ అనే సంస్థ చెప్పిందా లేదా వీళ్ళకి? ఇవాళ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఆనాడు నివేదిక ఇచ్చిరు, మరి 2020లో నివేదిక ఇచ్చిరు, అక్కడి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళగలిగింది. దాని తర్వాత ప్రతికూల పరిస్థితులు వచ్చినాయి. అంబర్టెక్ సంస్థ కూడా సేమ్ సిచ్యువేషన్లోనే ఫాల్ట్ జోన్ ఉందని చెప్పారు. కాబట్టి మళ్ళీ మనం ఒకసారి తిరిగి చూసుకుంటే మంచిదనే విషయాన్ని చెప్పిండ్రా? చెప్పినప్పటికి కూడా ఏం కాదు, మనం ఎట్లయినా తవ్వాల్సిందే అనేసి ప్రభుత్వం చెప్పిందా? ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు, పెద్దలు కావచ్చు, లేదు దీన్ని అంతనే దాచిపెట్టిపోయి నేను 20 ఏళ్ళ మించినైనా దీన్ని పూర్తి చేసేసి నేను డబ్బులు రాబట్టుకోవాలనేసి ఆ జయప్రకాష్ సంస్థ అనుకుందా?
ఇక్కడ అసలు ఏం జరిగింది మెయిన్ ఇక్కడ క్లియర్గా ఎక్కడ ఈ స్ట్రెచ్లో రాతి బలం తగ్గింది. స్ట్రెచ్లో ఏం చెప్పిండ్రు, రాతి బలం తగ్గింది కాబట్టి సో ఖచ్చితంగా ఇక్కడ కూలే అవకాశం ఉందని చెప్పేసి ఒక నివేదిక ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు ఎంత 3 మీటర్ల మేర ఈ ఫాల్ట్ జోన్ చుట్టూ ఇప్పుడు కరెక్ట్గా వాళ్ళు ఎక్కడైతే ఈ ఫాల్ట్ జోన్ అనేది చెప్పిరో అక్కడే ఈ 3 మీటర్ల మేర పైకప్పు కూలింది. అంటే వాళ్ళకి కరెక్ట్గా నివేదిక ఇచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు దాన్ని పట్టించుకోలేదు? ఇక్కడ నిజంగానే పట్టించుకొని ఉంటే ఇవాళ ఇందులో ఎవరిద్దరు, ఈ సన్నీ సింగ్ అండ్ గురుప్రీత్ సింగ్ అనే వాళ్ళు ఎవరు, ఈ రాబిన్స్ సంస్థకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఎవరు, సన్నీ సింగ్ అండ్ గురుప్రీత్ సింగ్. దాని తర్వాత ఈ జయప్రకాష్కు సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారు, ఈ మనోజ్ కుమార్ కావచ్చు, శ్రీనివాస్, సందీప్ సాహు, తర్వాత అనుజ్ సాహు మరియు జగత్ కేస్. సో వీళ్ళు ఈరోజు జల సమాధి అయ్యి ఉండేవాళ్ళు కదా, కాదు కదా. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఈరోజు వచ్చిన వాళ్ళు రాసిన ఇండియన్ ఎక్స్ప్రెస్లోనే చూపిస్తాం మీకు. ఇది ఇక్కడ ఇచ్చారు చూడండి. 5 years బిఫోర్ టన్నల్ కొలాప్స్ రిపేర్డ్ అండ్ రెడ్ ఫ్లాగ్డ్ ఫాల్ జోన్ వీక్ రాక్స్. సో కొలాప్స్ టుక్ ప్లేస్ నియర్ ఫాల్ జోన్ రెస్క్యూర్స్. వాళ్ళు ఇక్కడ ఇగో ఇందులో చెప్పారు చూడు, ఇక్కడ నుంచి తీసుకొస్తే కరెక్ట్ ఇక్కడ చెప్పారండి. ఇగో ది రిపోర్ట్ టన్నల్ సెస్మిక్ ప్రొడిక్షన్ TSP 303+ was prepared January 2020 by Ambertech AG, a company that survey tunneling. According to the report, the fall zone ఇక్కడ ఆ ఫాల్ జోన్ ఎక్కడి నుంచి నేను చెప్పాను కదా ఇందాక, ఈ 13 కిలోమీటర్ల 882 మీటర్లు అంటే క్లోజ్ టు నియర్ బై 14 కిలోమీటర్స్ ఈ ఫాల్ జోన్ ఉంది. 3 మీటర్ల మేర అది కూలే అవకాశం ఉంది. తర్వాత రాక్స్ స్ట్రెంత్ అని తగ్గింది అనేసి ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఎక్కడి నుంచి చెప్పారు కదా. 13.882 మీటర్స్ అండ్ 13.91 కిలోమీటర్ అంటే మీన్స్ 13.1914 మీన్స్ 13 కిలోమీటర్ల అంటే 13 నుంచి అంటే జస్ట్ ఇంకా 14 కిలోమీటర్స్ దగ్గర ఫ్రమ్ ది mouth of the tunnel. The report also found a decrease in rock strength in this stretch and highlighted that this stretch was water bearing zone. సో ఒకసారి చూడండి, ఇదంతా వచ్చింది ఎందులో వచ్చింది, ఇది దీనికి సంబంధించి ఎవరు రాసిరో కూడా చూసిరు కదా. ఇంత క్లియర్గా నిన్న వచ్చిన దాంట్లో ఈ వార్తని టోటల్గా వాళ్ళు అలర్ట్ చేస్తూ రాసిన దాన్నేసి వీళ్ళు క్లియర్గా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎక్కడ జరిగింది, ఎన్ని మీటర్ల మేర కూలిపోయింది, ఇదంతా కూడా ఆల్రెడీ నివేదిక ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకోపోవడానికి కారణం ఏందనే విషయాన్ని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. 2005లో ప్రారంభమైంది. మేమంతా మొగోళ్ళమని చెప్తున్న నేపథ్యంలో పెద్ద మాటలు మాట్లాడిన నేపథ్యంలో 2014 వరకన్నా కూడా ఆనాడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు పూర్తి చేయలేదని ఒక అంశం అయితే, రిమైనింగ్ జరిగిందని ఒకవైపు నివేదిక ఏది అంబర్టెక్ అనే ఏజీ సంస్థ నివేదిక ఇచ్చినప్పటికీ కూడా 3 మీటర్ల మేర ఎక్కడైతే అంటే 13 కిలోమీటర్ల క్లోజ్ టు 14 కిలోమీటర్ల మధ్యలో ఈ రిస్క్ ఉంది, ఫాల్ జోన్ ఉంది అని చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకుండా పనులు మొదలుపెట్టి ఈరోజు 8 మంది ప్రాణాలను బలికొన్న ప్రభుత్వందా తప్పు లేదనంటే ఈరోజు జయప్రకాష్ సంస్థదా, ఎవరిది ఇందులో తప్పు? పాత మిషన్ 20 ఏళ్ల క్రితం మిషన్ అందులో పెట్టి ఎంతో టెక్నాలజీ మారిన నేపథ్యంలో ఈరోజు ఎక్కడెక్కడి నుంచో రెస్క్యూ టీంలను తీసుకొచ్చినప్పటికీ కూడా ఇలా 13 రోజులైంది. ఇంతవరకు ఇదిగో పులి అదిగో పులి అన్నట్టుగా ఇప్పటి వరకు దాని ఆనవాళ్ళు కూడా కనుక్కోలేని పరిస్థితి. నేను ముందుగానే చెప్పినాను, కనీసం వాళ్ళ బోన్స్ అన్న దొరుకుతాయి అనే పరిస్థితి. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులు వచ్చి బయటకు వచ్చారు. ఇదంతా బయటకు తీయాలంటే సంవత్సర కాలం బట్టే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే అవే నిజం అనిపిస్తుంది. అంటే ఇంత కుట్రని, అంటే ఇది ఒక కుట్రే వాస్తవానికి. రిపోర్టు ఇచ్చినప్పటికీ 2020లో రిపోర్ట్ ఇచ్చినప్పటికీ బయట పెట్టకపోవడం అనేది జయప్రకాష్ అనే సంస్థ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం అనేది ఒక పెద్ద తప్పు అయితే, ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కొంత ఎందుకు వెనక్కి తగ్గింది, మిగతా దగ్గర చాలా రిస్క్ జోను రిస్క్ ఫ్యాక్టర్ ఉందన్నప్పటికీ వెనక్కి తగ్గింది. మరి ఈరోజు మళ్ళీ మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఎందుకు జయప్రకాష్ సంస్థ అనేది ఆ రోజు మాకు నివేదిక ఇచ్చిరు, అక్కడ స్ట్రెంత్ లేదు,
వీక్ అయిపోయింది మొత్తం. అక్కడ షీర్ జోన్ ఉంది, ఫాల్ట్ జోన్, అది పడే అవకాశం ఉంది, టన్నల్ కూలే అవకాశం ఉందన్న విషయాన్ని ప్రభుత్వానికి ఎందుకు చెప్పలేదు? ఒకవేళ చెప్పినా కూడా వీళ్ళు ఏమి కేర్, ఎందుకంటే కార్మికులు చెప్పిన ప్రకారం చూస్తుంటే కేర్లెస్గా పంపించారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు మొదలుపెట్టిన రోజు నుంచి చాలా వీక్గా ఉంది, మట్టి పిల్లలు రాలుతున్నాయి, నీళ్లు ఊట ఎక్కువగా వస్తుందని చెప్తే ఏం కాదనేసి వాళ్ళని లోపలికి పంపించి ఈరోజు వాళ్ళు 8 మంది ప్రాణాలను బలిగొన్నారు. ఇంత తతంగం పెట్టుకొని ఇంకా డ్రామాలు ఆడుతున్న పరిస్థితి చూస్తుంటే మేము అద్భుతంగా రెస్క్యూ టీంలను తీసుకొచ్చినాము, అద్భుతంగా చేస్తాము, స్నిఫర్ డాగ్స్ తీసుకొచ్చినాము, ఏ వాసనైనా కూడా పసిగడుతుంది, కొన్ని క్షణాల్లోనే వాళ్ళని బయటకు తీసుకొస్తారు అనే మాటలు వింటుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. అలా దీని వెనుక ఏముంది అసలు? ఎవరి కుట్ర ఉంది? ఎవరి మేలు కోసము దీన్ని కావాలని టన్నల్ని ముందుకు పొడిగించాలనుకున్నారు? ఆల్రెడీ నివేదిక ఇచ్చినప్పటికీ కూడా ఆ నివేదికని పట్టించుకోకుండా కరెక్ట్గా వాళ్ళు ఇచ్చారు కదా, ఏ ప్లేస్లో ఫాల్ట్ జోన్ ఉందనేది చాలా క్లియర్గా మెన్షన్ చేసిరు. కరెక్ట్గా ఇప్పుడు జరిగింది కూడా ఇక్కడే జరిగింది, ఆ ప్రమాదం జరిగింది కూడా సేమ్ ప్లేస్లోనే జరిగింది కదా. అయినప్పటికీ కూడా ఏమన్నా పోనీ ఈ అంబర్టెక్ అనే సంస్థ ఏది తప్పుగా ఇవ్వలేదు కదా. ఇట్లాంటి నేపథ్యంలో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చెప్పింది కూడా అధికారులు చెప్తుంది కూడా కరెక్ట్గా ఇదే ప్లేస్లో జరిగింది. ఇప్పుడు 3 మీటర్ల మేల టన్నల్ కూలిపోయింది ఇదే ప్లేస్లో. మరి ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తారు? దీనికి సంబంధించి మాకు నివేదిక ఇవ్వలేదనేసి ఇప్పుడు జయప్రకాష్ సంస్థ చెప్తుందా? అసలు మాకు ఏమీ తెలియదు అనేసి ఈరోజు ప్రభుత్వం చెప్తుందా? దీన్ని తీసుకెళ్ళి ఇంత క్లియర్గా భాగోతం బయటపడుతుంటే దీన్ని తీసుకెళ్ళి బీఆర్ఎస్ ప్రభుత్వంలో గవర్నమెంట్ మీద వేయాలనుకున్నారు. అక్కడి వరకు సవ్యంగా సాగిన పనులు అక్కడి కరెక్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇంచుమించు ఇక్కడి వరకు వెళ్ళారు కదా, 12 కిలోమీటర్ల వాళ్ళు కూడా తవ్వుకుంటూ వెళ్ళడానికి. ఏ రకంగా ఈరోజు దాన్ని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకంటే అది టైగర్ ఫారెస్ట్. సో దాని నేపథ్యంలో ఎక్కడ డ్రిల్లింగ్ చేయడానికి లేదు, ఎక్కడ పెద్ద హోల్స్ పెట్టడానికి లేదు, ఏది లేదు. ఎంతసేపు ఉన్న టన్నల్ లోపల నుంచి తవ్వుకుంటూ పోవాలి. మధ్యలో గ్యాప్ వచ్చిన తర్వాత కనీసం ఎందుకు తగు జాగ్రత్తలు తీసుకోలేదు? నివేదిక రిపోర్ట్ పోనీ ఇన్ని రోజులు ఏమనుకున్నారు అని అంటే నివేదిక ఏమీ లేదు కాబట్టి త్వరగా పూర్తి చేయాలనేసి దాన్ని తొలుచుకుంటూ పోతున్నారు అనుకుంటే 2020లోనే అలర్ట్ చేసింది. నివేదిక ప్రకారం ఇస్తే అక్కడ ఫాల్ట్ జోన్ ఉంది, వీక్ అయిపోయింది, స్ట్రెచ్ వీక్ అయిపోయిందని చెప్పిన తర్వాత కూడా ఈ పనులు కొనసాగించారంటే ఖచ్చితంగా ఇది కావాల్సుకొనే చేసారు. ఏదో చేయాలనుకుంటే ఏదో జరిగింది అన్నట్టుగా, ఎవడు తవ్వుకున్న గోతిలో వాడే పడతాడు అన్నట్టుగా పడితే వీళ్ళు గోతిలో పడ్డారేమో. కానీ ఈరోజు 8 మంది ప్రాణాలను ఈరోజు జల సమాధి చేశారు కదా. ఆ కుటుంబ సభ్యులకు లోపటున్న వాళ్ళని కనీసం కళ్ళారా చూసుకునే పరిస్థితి, వాళ్ళని సజీవంగా చూసుకునే పరిస్థితి లేదు ఈరోజు, వాళ్ళని నిర్జీవంగా చూసుకునే పరిస్థితి లేదు అని అంటే ఏమనుకోవాలి అసలు? అంటే ఎంత పెద్ద ప్రమాద తీవ్రత జరుగుంటే ఈ రాజుకి 12వ రోజు అయినప్పటికీ కూడా మీరు అత్యుత్తమ టెక్నాలజీని తీసుకొచ్చి అత్యుత్తమ రెస్క్యూ టీంలను తీసుకొచ్చినప్పుడు కూడా రెస్క్యూ చేయలేకపోయినారా అని అంటే ఫాల్ట్ ఎక్కడ ఉంది? ఫాల్ట్ జోన్ అక్కడే కాదు, మీలో ఎంత ఫాల్ట్ ఉంది కావలసుకొని ఈరోజు 8 మంది కార్మికులను బలి చేసిరు కాబట్టి దాన్ని మీరే భరించాలి. ఇంకా దాని అబద్ధాలు ఆడుతూ ఇంకా దాని పాత ప్రభుత్వం అంటే మంచి చేస్తేనేమో మన అకౌంట్లో, చెడు జరిగితే పక్కోడు అకౌంట్లో, ఇట్లా ఉంది తీరంతా కూడా.